అందరికీ నమస్కారం. నేను మీ రవికిరణ్ వేలూరి. ద్వాదశ రాశుల వారు వాళ్ళ యొక్క అనుకూలతలు ఏ రకంగా ఉన్నాయి, ప్రతికూలతలు ఏ రకంగా ఉన్నాయి, వాళ్ళ యోగాలు ఏమిటి, వాళ్ళు ఏ పరిహారాలు చేసుకోవాలి అనే విషయాన్ని గురించి మరికొద్దిసేపట్లో మీకు చెప్పడం జరుగుతోంది. కన్యారాశి వారికి ఈ వారంలో ఎలాంటి ఫలితాలు వస్తాయి, వాటి వివరం తెలుసుకోవడం జరుగుతోంది. ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి, ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయనే విషయాన్ని తెలుసుకోవడం జరుగుతోంది. కన్యారాశిలో కేతు సంచారం, జన్మంలో కేతు సంచారం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. జన్మకేతు వల్ల సర్పదోషప్రదుడు కాబట్టి వివాహ విషయంలో, సంతాన విషయంలో సమస్యలు వస్తూ ఉంటాయి. కొంచెం జాగ్రత్తలు వహించాలి. వివాహం విషయంలో, వివాహ బంధంలో ఏమైనా ఇబ్బందులు రావటము ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. సంబంధాలు సరిగా రాకపోవటము, అలాగే సంతానం కలక్కపోవటము, కలిగిన సంతానం వల్ల ఇబ్బందులు, గొడవలు పడటం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. తగు జాగ్రత్తలు వహించాలి. అట్లాగే మకరంలో, కుంభంలో శని సంచారం, అంటే లగ్నాతు 6వ స్థానంలో శని సంచారం అనుకూలంగా ఉంటారు. సప్తమంలో రాహు అనుకూలంగానే ఉన్నాడు. అష్టమ కుజుడు వల్ల ఇబ్బందులు చూడాల్సి వస్తుంది. అష్టమంలో కుజుడు వల్ల భూ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటాయి. అష్టమంలో కుజుడు వల్ల వ్యాపార ప్రతికూలతలు వస్తూ ఉంటాయి. తగు జాగ్రత్తలు వహించాలి. వ్యాపారంలో అధిక లాభాలు రాకపోయినప్పటికీ కూడా కొన్ని నష్టాలు తగు చూడాల్సి వస్తుంది. తగు జాగ్రత్తలు వహించాలి వ్యాపారస్తులందరూ కూడా. అట్లాగే నవమ స్థానంలో బుధ, గురు, శుక్ర, రవి సంచారం అనుకూలంగా ఉన్నాయి. భాగ్యస్థానంలో శుభగ్రహాలు ఉండటం వల్ల ఈ గ్రహానుకూలత ఉంటుంది. వీళ్ళు ముఖ్యంగా మంగళవారం నాడు కుజ పరిహారం చేసుకోవటం, కుజ పాశుపతాభిషేకం చేసుకోవటం, అట్లాగే కందులు దానం ఇవ్వటము, కుజుడికి జపం చేసుకోవటము ఇత్యాది క్రతువులు ఆచరించడం. ఓం కుజాయ నమః అనేటువంటి, ఓం భౌమాయ నమః అనే నామాన్ని చదవడం ద్వారా 108 సార్లు పారాయణ చేయడం ద్వారా కుజ అనుకూలత అనేది వీళ్ళకి వస్తుంది. మిగతా గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మిగతా అన్ని రంగాల్లో ఇబ్బందులు లేకుండా ఉంటుంది. విద్య, ఉద్యోగపరంగా ఇబ్బందులు లేకుండా ఉంటుంది. వ్యాపార పరంగా అయితే చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి. తగు జాగ్రత్తలు వహించాలి. కుజుడికి పరిహారం చేసుకున్నట్లయితే ఆ వ్యాపార అనుకూలత కలిగి ఈ రాశి వారు సుఖంగా ఉండడం జరుగుతుంది.